Want to learn English in just 1 month without spending even a single rupee? Then this video is for you. Hi, this is Joycey and welcome back. So, as you all know that we are having a lot of ways to learn English. There are multiple ways, multiple applications, multiple platforms and so on. So, I'm here to give you a very unique way to learn English. So I'm not going to speak the entire video in English. I'm going to use my Telugu too because ఎవరైతే వీడియో ఫస్ట్ చూస్తున్నారో they might not understand the entire English, complete English. So they wanted me to explain in Telugu too. అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన పని అయితే అస్సలు కాదు. ఇట్స్ అ వెరీ 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 సింపుల్ థింగ్ టు లెర్న్. అండ్ ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్, మెనీ వేస్ టు లెర్న్. సో హియర్ ఐఎమ్ గోనా గివ్ యూ ద బెస్ట్ వే టు లెర్న్. సో యూజువల్లీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? మెనీ పీపుల్ విల్ గో టు ద స్పోకెన్ క్లాసెస్. దిల్ స్పెండ్ దేర్ మనీ, ఎంటైర్ మనీ అండ్ గో టు ద క్లాసెస్. అండ్ ఎట్ లాస్ట్ వాట్ డిడ్ దే గెయిన్? I think ఒక 100% నేర్పిస్తే ఒక 20% they learn and come. But what about the remaining 80%? They are not sure. And if you ask the institutors who taught them, they'll say that, yeah, we tried our very best to teach them, but వాళ్ళు నేర్చుకోకపోతే మాదేంటి రీజన్? సో దే విల్ బ్లేమ్ ఆన్ యూ. సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవడం, దట్స్ అనదర్ వే. బట్ నేను అవే వద్దు అనను, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద గుడ్ వే. బట్ ఇట్ ఈస్ ద వే విచ్ కీప్ యూ ల్యాగ్. సో ఇంకో వే ఏంటంటే ప్రాక్టీసింగ్ త్రూ వేరియస్ అప్లికేషన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే దేర్ ఆర్ మెనీ యాప్స్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ నేర్పించగలవు. సో దిల్ గివ్ యూ సమ్ టాస్క్, ఆడియో క్లిప్స్, ఇవి విని దీని ప్రకారం ఇది చేయండి, ఇది ఈ టాస్క్ ఇచ్చి ఇది చేయండి అనేసి దిల్ గివ్ యూ మెనీ టాస్క్ టు డూ అండ్ కంప్లీట్. అండ్ అట్ లాస్ట్ దిల్ సే యా లాస్ట్ యూ సక్సీడ్, నీకు ఇంగ్లీష్ వచ్చేసింది, అలా మీకు ఎంకరేజ్ చేస్తారు. బట్ ద రియాలిటీ ఈస్ అక్కడ మీకు ఏం రావట్లేదు. సో దట్ థింగ్ యూ హ్యావ్ టు థింక్. సో ఎందుకు రావట్లేదు? మీరు అనుకోవచ్చు, యా ఐమ్ డమ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ మీ అని. నో, నథింగ్ ఈస్ పాసిబుల్ విత్ ఎనీ వన్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ద వర్డ్ ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ ఇట్ సేస్ ఐఎమ్ పాసిబుల్. దెన్ వై కాంట్ యూ డూ? సో ఐ విల్ బీ గివింగ్ యూ అ వెరీ బెస్ట్ వే టు లెర్న్ ద ఇంగ్లీష్. సో ఇది చేయండి. మీరు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, ఏం చేయాలో తెలియట్లేదు, దెన్ యూ డూ దిస్ థింగ్, లెర్న్ ఇంగ్లీష్. నేను మీకు అది అక్కడికి వెళ్ళండి, ఆ ప్లాట్ఫామ్ నేర్చుకోండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ ప్లాట్ఫామ్ నేర్చుకోండి అని నేను చెప్పట్లేదు. ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ వే. దాట్ ఈస్ నథింగ్ బట్ LSRW. మీరు ఎవరైనా బీటెక్ చదువుతున్నారా లేదా డిగ్రీ చదువుతున్న వాళ్ళైతే దే మైట్ ఆల్రెడీ నో దిస్ బిఫోర్. LSRW అంటే ఏంటి అనేసి, రైట్? LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఏంటివి? ఇవి నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ వచ్చేస్తుందా అంటే ఆబ్వియస్లీ, బికాస్ సక్సెస్ అనేది ఓవర్ నైట్లో రాదు కదా. ఒక హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, అది చేస్తేనే వస్తుంది ఏదైనా. సో దిస్ ఈజ్ ఆల్సో దాట్ కైండ్ ఆఫ్ వే. దీనికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఫ్లూయెంట్గా, అంత బాగా మీరు మాట్లాడగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్ అంటే ఏంటి? పద్దుకర సినిమా పెట్టేసి, పాటలు పెట్టేసి, వినేసి తెలుగు అట్లా కాదు. స్టార్ట్ లిజనింగ్ ద ఇంగ్లీష్ సాంగ్స్. Start watching the English movies. I'm not saying you to watch only movies, but you can watch other than movies which are in English. మీకు ఇంగ్లీష్లో ఏదైనా వీడియో కనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ BBC న్యూస్ కూడా ఉంది, ఇట్స్ అ న్యూస్ ఛానల్. మీకు న్యూస్ సిస్టమ్ లేకపోయినా అక్కడ ఇంగ్లీష్ ఉంది కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్లో మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు గ్రాబ్ ఆల్ ద వర్డ్స్ ఇన్ యువర్ మైండ్. లిజనింగ్ చేస్తున్నాము అంటే బ్లైండ్గా వింటున్నామని కాదు. వినే ప్రతి ఒక్క వర్డ్ మనకి తెలిసిన వర్డ్ అంటే ఓకే, మనకి తెలియలేదని కొత్త వర్డ్ వచ్చింది అనుకో, ఫస్ట్ ద ఇమ్మీడియట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఆఫ్టర్ లిజనింగ్ ద వర్డ్ ఇస్ టు గ్రాబ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, వెంటనే దాన్ని ఏం చేయాలంటే యూ హ్యావ్ టు నో ద మీనింగ్ బై టెక్స్టింగ్ ఇట్ ఇన్ ద గూగుల్. దెన్ లేటర్ నుంచి మీరు ఏం చేయొచ్చు, ఆ వర్డ్ మీ యొక్క బ్రెయిన్ అండ్ డిక్షనరీలో యాడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు ఏమైనా మాట్లాడేటప్పుడు ఆ వర్డ్ యూజ్ చేసి మాట్లాడితే దట్ సెంటెన్స్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. సో లిజనింగ్ వల్ల ఇంత బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఎంత వింటే అంత మాట్లాడగలం.
That is all about listening. So don't stop listening. Wherever you go, whatever you are doing, suppose you are in a work, start listening the English songs or start watching the stories. ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి అన్నమాట. తెలుగు స్టోరీస్ కాదు, ఇంగ్లీష్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో అవి పెట్టుకొని వినండి. సింపుల్ ఇంగ్లీష్ స్టోరీస్ అని టెక్స్ట్ చేసేసి అవి పెట్టుకొని వినండి. అవి అడ్వాన్స్ ఇంగ్లీష్లో ఉండవు, మీకు అర్థమయ్యేటట్టు నార్మల్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. దెన్ యుల్ ఫీల్ వెరీ బెటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఎక్కడ పెరుగుతాయి అంటే లిజనింగ్ ద్వారానే. మీరు ఎంత వింటే అంత కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. దేనికి? ఫర్ మోర్ కమ్యూనికేషన్. మీరు కమ్యూనికేట్ చేయాలంటే ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు లెర్న్. మీరు లెర్న్ చేయాలంటే మీరు లిజన్ చేయాలి. లిజన్ చేస్తేనే లెర్నింగ్ వస్తుంది. లెర్న్ చేస్తేనే దెన్ యుల్ గో టు ద నెక్స్ట్ స్టెప్, కమ్యూనికేషన్. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ లిజనింగ్. అయిపోయింది. లిజన్ చేసేస్తే మీరు ఒక 25% కాన్ఫిడెంట్గా ఉన్నట్టు మాట్లాడడానికి. ఓకే, 25. What about 75 అంటే? Wait, I'll be telling. Next, listening, speaking. The step is speaking. అరే వినగానే వినయాన్ని మాట్లాడేస్తామా అంటే మాట్లాడలేము. మీరు ఒక 50% విన్నారనుకోండి, అందులో 25% మాట్లాడండి. అండ్ మీకు గుర్తుండేది కూడా అదే, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి గుర్తుండేది కూడా అదే అనమాట. సో మీరు భయపడద్దు. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కిల్ ఇట్ ఈస్ యువర్ ఫియర్. The first thing you have to do is be with courage. So communicate చేసేటప్పుడు first thing you have to stop is hesitate yourself. Be strong and be courage. అలా ఉన్నప్పుడు మాత్రమే you can able to speak something. సో ఆపోజిట్ వాళ్ళు మీకంటే ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, let them speak. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు మీలాగే ఉన్న వాళ్ళే కదా, వాళ్ళు కూడా అలానే వచ్చారు కదా. అంతే. నువ్వు జస్ట్ టేక్ మీ యాజ్ ఎ ఎగ్జాంపుల్. While I was studying my 10th standard, I was really poor in English. Even I don't know how to form a sentence and speak out. But now, I cannot say that I am very fluent. But I am really better than my past. I can say, by this LSRW helps me a lot. And ఇదే కాకుండా నేను ఒక ప్లాట్ఫామ్ గురించి కూడా నేను ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నాను. మళ్ళీ ఇంటి ప్లాట్ఫామ్స్ వద్దని మీరు ఇలా చెప్తున్నారంటే వెయిట్, ఐ విల్ బి టెల్లింగ్ యూ దిస్ వెరీ సూన్. సో ఈ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిస్టేక్స్ ఉన్నాయా? ఉండనేయండి. తప్పు అంటున్నారా ఆపోజిట్ పీపుల్? అనేయండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే టు బీ నాట్ ఓకే సమ్ టైమ్స్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో స్పీకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, రీడింగ్. రీడింగ్ అంటే ఏంటి? ఏం చదవాలి? డైలీ న్యూస్ పేపర్స్, బుక్స్, స్టోరీస్, ఇంకా చాలా మీరు చదవాలనే కానీ మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏమైనా చదవచ్చు, విచ్ ఆర్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్, రైట్? సో మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి, దెర్ విల్ బి బిగ్ వాల్ పేపర్స్ బయట రోడ్ పైన ఇలా ఉంటాయి. సో యూ స్టార్ట్ రీడింగ్ ఆల్ దోస్. ఏంటి ఏంటి ఇది ఏంటి అనేసి మీరు స్టార్ట్ చేసుకొని, సో మీ స్కూల్ బుక్స్, స్టోరీ బుక్స్, న్యూస్ పేపర్స్, ఇంకా అలా ఏది ఇంగ్లీష్లో రాసి కనిపించినా you start taking it and start reading it. So that is the only way which leads to communicate in a very fluent way. And that is also the very biggest way which improves your confidence levels. Listening ఎంత పర్సెంట్ చేస్తున్నావో రీడింగ్ ఎంత పర్సెంట్ చేయాలి, స్పీకింగ్ ఎంత పర్సెంట్ చేయాలి, రైటింగ్ కూడా అలానే చేయాలన్నమాట. సో యూ షుడ్ నాట్ స్కిప్ ఎనీ ఆఫ్ దిస్ స్టెప్. సో లిజనింగ్ అండ్ రీడింగ్ both give you the best for your mind and it will help you to communicate in a more effective way. గ్రామర్లో ఏముంటుంది? అసలు గ్రామర్ నేర్చుకోవాలంటే ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉందనుకోండి, అక్కడ ఇక్కడ దా పెట్టాలా, యాన్ పెట్టాలా, ఏ పెట్టాలా అని ఎలా తెలుస్తుంది? ఇఫ్ యూ నో ద సెంటెన్స్ బిఫోర్ ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ దెన్ యూ విల్ బి నో వాట్ ద ఆర్టికల్ ఆర్ ద ప్రిపోజిషన్ యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని, రైట్? అవి ఏం తెలియకుండా ఎలా పెట్టేస్తారు? అసలు అవి తెలియాలంటే ముందు అసలు ఎలా ఇంగ్లీష్ అనేది ఆ సెంటెన్స్ ఎలా ఉందని తెలియాలి కదా. సో దాట్ ఈస్ ద బ్లెండర్ మిస్టేక్ ఎవ్రీ వన్ విల్ డూ అని నేను అనుకుంటాను. లైక్ డైరెక్ట్ గ్రామర్లోకి వెళ్ళిపోయి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే దాట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్ అని నేను అంటాను. బికాస్ నేను నేర్చుకున్నదైతే కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ నా 10th క్లాస్ దగ్గర నాకు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. ఈవెన్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఐఎమ్ హ్యావింగ్, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఐఎమ్ హ్యావింగ్ సబ్జెక్ట్ ఇన్ ఇంగ్లీష్. ఈవెన్ ఇన్ మై ఫస్ట్ బీటెక్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ ఇంగ్లీష్ అండి. బట్ ఏం నేర్చుకున్నాను నేను? అక్కడ నాకు ఇచ్చిన టెక్స్ట్ బుక్స్లో అయితే నేను ఏమీ నేర్చుకోలేదు. ద ఆల్ థింగ్ ఐ హ్యావ్ డన్ ఇస్ LSRW.
ఇంకా ఏదైనా నాకు ఇంగ్లీష్‌లో ఇలా కనిపించింది అంటే వాటెవర్ వెన్ ఐ స్క్రోలింగ్ ద రీల్స్ ఇన్ ఇన్‌స్టా ఆర్ వెన్ ఐ స్క్రోలింగ్ ద షార్ట్స్ ఇన్ ఇన్‌స్టా నాకు ఇంగ్లీష్‌లో ఏమన్నా ఎస్పెషల్లీ the motivators or the influencers will give you the best motivational speeches in English, right? సో నేను ఎక్కువ అవి వినేదాన్ని అనమాట. సో అవి విని 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 ఆ వర్డ్స్ అన్నీ అలా మైండ్లో గ్రాబ్ అయ్యి స్లోలీ ఐ స్టార్టెడ్ స్పీకింగ్. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, దెర్ ఈస్ అ వన్ బెస్ట్ యాప్ విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అని, దాట్ ఈస్ ఏజ్ ఫ్లూయెన్సీ. ఇప్పుడు అది ప్రీమియం అయింది, బట్ వెన్ ఐ యూస్డ్ దట్ యాప్ బిఫోర్ 2 years, లైక్ 2 ఇయర్సా? నేను నా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఐ యూజ్ దట్ యాప్. నేను నా ఇంగ్లీష్‌లో ఒక 30% నేను ఏజ్ ఫ్లూయెన్సీ యాప్ యూజ్ చేసి నేర్చుకున్నానని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అంటే వి విల్ లిజన్, వి విల్ రీడ్, వి విల్ రైట్. బట్ కమింగ్ టు కమ్యూనికేషన్, ఎవరితో మాట్లాడతాం? దేర్ విల్ బి నో పీపుల్ ఇన్ అవర్ సరౌండింగ్ కదా! సో కమ్యూనికేట్ చేయాలంటే డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఎ పర్సన్. సో నాకు కమ్యూనికేషన్ కోసమే నేను ఆ ఏజ్ ఫ్లూయెన్సీ అనే ప్లాట్‌ఫామ్‌ని నేను యూజ్ చేయడం జరిగింది. సో ఆ ఏజ్ ఫ్లూయెన్సీ ప్లాట్‌ఫామ్‌లో ఐ ఫౌండ్ మెనీ పీపుల్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ స్టేట్స్ అండ్ కంట్రీస్, అండ్ that was really a very best from. If you really want to speak like that, if there are no people surrounded you to speak or communicate, then you can use this app. బట్ ఇప్పుడు అది ప్రీమియం అయింది అనుకుంటున్నాను, బికాస్ ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ యాప్స్ రైట్ నౌ. అండ్ ఓకే, ద లాస్ట్ వన్ ఇస్ రైటింగ్. రాస్తే ఏమొస్తుంది అని అనుకుంటారు, రాస్తేనే వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత చదివినా కానీ రాయకపోతే ఎగ్జామ్లో మీకు మార్క్స్ అయ్యారుగా. ఎట్ ద సేమ్ టైం మీరు ఎంత గ్రాప్ చేసుకున్నా, ఎంత చదివినా, ఎంత విన్నా, ఎంత మాట్లాడినా రాయకపోతే ఫర్ సర్టైన్ పీరియడ్ ఓన్లీ అవి మీ మైండ్లో ఉంటాయి. వెన్ యూ స్టార్ట్ రైటింగ్, లైక్ ఇప్పుడు మీకు ఒక స్టోరీ గుర్తొచ్చింది, మీరు ఒక ఇమాజినేషన్ చేసుకున్నారు స్టోరీని మొత్తం, దాని ఇమాజినేషన్లోనే ఉండనీయకుండా పుట్ ఆల్ దట్ స్టోరీ ఇన్ యువర్ పేపర్ ఆర్ ఎనీ బుక్, రాసేయండి. ఎలా రాస్తారు? మీరు ముందు విన్న వర్డ్స్, ముందు రాసిన వర్డ్స్, ముందు మాట్లాడిన వర్డ్స్ అన్నిటినీ యూస్ చేసి రాయండి. బికాస్ రైటింగ్ విల్ డెఫినెట్లీ హెల్ప్స్ యూ టు గెట్ వెరీ ఫ్లూయెంట్. ఎందుకు చెప్తున్నానంటే రైటింగ్ అనేది ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తుందంటే, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ 4కి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. నేను ఇది ఎక్కువ అని చెప్పట్లేదు. సో ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది కదా, ఎంతైతే లిజనింగ్, ఎంతైతే రీడింగ్ చేస్తాం అంతే రైటింగ్, అంతే స్పీకింగ్ చేయాలన్నమాట. రైటింగ్ విల్ ప్లే ద వైటల్ రోల్ ఇన్ అవర్ కమ్యూనికేషన్. మీరు విన్నది, మాట్లాడిన దానికంటే చూసిందే ఎక్కువ గుర్తుంటుంది. ఆ వెరీ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్ ఈజ్ క్లాస్లో టీచర్ మనకి లెసన్ చెప్తారు, అదేం చేస్తాం, జస్ట్ మన ఇయర్స్తో వింటాము. సో అది మనం తొందరగా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒక మూవీ తీసుకోండి, ఒక థియేటర్కి వెళ్ళి ఒక మూవీ చూసామనుకోండి, అది మనం మన ఐస్తో చూస్తున్నాము. సో అది మర్చిపోతారా? ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మన మైండ్లో అలా గ్రాబ్ అయి ఉంటుంది. ఎందుకంటే విజువల్ ఈజ్ హ్యావింగ్ అ మోర్ పవర్ దాన్ హియరింగ్. విన్నదానికంటే చూసిన దానికి ఎక్కువ పవర్ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ టు రైట్ all the thing which you have learned. So at last, the final suggestion I'm gonna give you is start practicing in a smart way. Hard work చేయండి, బట్ అది స్మార్ట్గా చేయడం నేర్చుకోండి. సో నేను ఇప్పుడు నా సెకండ్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సెకండ్ ఇయర్ అండ్ స్టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై ఇంగ్లీష్. ఎలా అంటే మళ్ళీ నేను ప్రాక్టీస్ చేస్తున్నట్టు నాకు కూడా తెలీదు. అలా ఫోన్ ఓపెన్ చేస్తున్నప్పుడల్లా ఐ యూస్ టు వాచ్ సమ్ మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడినవి ఉంటే చూసావా, అవి 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 చూస్తూ ఉంటాను అండ్ మ్యూజిక్ వింటూ ఉంటాను. అలా 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 నా డైలీ బేసిస్లోనే నాకు తెలియకుండానే నేను ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నాను. Start speaking with courage and don't lose your confidence. I hope this video is really helpful to all of you. If this video is really helpful to you, then please don't forget to share this video to your friends, family and relatives. And don't forget to like, share and subscribe. Meet you soon in another video. Until then, thank you. Bye.